కన్న కొడుకే తండ్రిని అతి దారుణంగా హతమార్చిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడిన కుమారుడు తండ్రి పొలం అమ్మి తెచ్చిన డబ్బుల మీద కన్నేశాడు. ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న 6 లక్షల రూపాయల నుంచి 2.5 లక్షలు కాజేసి బెట్టింగ్ గేమ్స్ ఆడి పోగొట్టాడు. తండ్రి మనీ గురించి అడగగా స్నేహితుడికి ఇచ్చానంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో అతడు గట్టిగా అడిగాడు. దీంతో తన ఫ్రెండ్ డబ్బులు తిరిగి ఇస్తున్నాడని నమ్మించి తండ్రి హనుమంత్ నాయకును నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తన బావకు ఫోన్ చేసి తన తండ్రి పొడుచుకుని చనిపోయాడని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రవీంద్ర నాయక్గా గుర్తించారు. రెండో టెస్ట్ కోసం భారత్ తమ తుది జట్టులో మార్పులు చేసింది. అందరూ అనుకున్నట్టే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో యువ పేసర్ ఆకాష్ దీప్కు చోటు దక్కింది. హర్షదీప్ సింగ్కు స్థానం కల్పించనున్నట్లు కథనాలు వచ్చినా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆకాష్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. అలాగే తొలి టెస్టులో నిరాశపరిచిన సాయి సుదర్శన్, శార్దుల్ ఠాకూర్పై వేటు పడింది. వారి స్థానాల్లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వచ్చారు. స్పిన్నర్ కోటాలో స్పెషలిస్ట్ అయిన కుల్దీప్ యాదవ్ను కాకుండా సుందర్ను సెలెక్ట్ చేశారు. మరోవైపు తొలి టెస్టులో పెద్దగా ఆకట్టుకోలేని కరుణ్ నాయర్కు మరో ఛాన్స్ ఇచ్చారు. తుది జట్టులో మార్పులపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను పక్కన పెట్టడం సరైంది కాదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. వరల్డ్లోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు విశ్రాంతినివ్వడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నీతి రాజకీయాలు చేపట్టాలని, రౌడీయిజం ద్వారా ప్రజలను దోచుకోవడం మానుకోవాలని బైరెడ్డి విమర్శించాడు. వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టడం కాకుండా ప్రజలు ముందుకు వచ్చి ప్రత్యక్ష పోటీ చూపించాలని అన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఏం చేశారో ప్రజల ముందు సమాధానం ఇవ్వాలని ఆయన హెచ్చరించారు. వైసీపీ నాయకులు చెత్త రాజకీయాలు చేయాలని చూస్తే ప్రజలు నమ్మరని, కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టి ముందుకు సాగుతుందని ఎంపీ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి మోసాలు ప్రజలకు తెలిసేలా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలన్నారు. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, అలానే స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకు ఏటా 20,000, ప్రతి మహిళకు నెలకు 1,500, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉన్న మహిళలందరికీ కూడా. నెక్స్ట్, ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇది ప్రధానంగా సూపర్ 6 హామీల్లో ఇవ్వడం జరిగింది. ఇవి కాక అన్ని వర్గాలకు, యువకులకు, విద్యార్థులకు సపరేట్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు మహేష్ 1వ వార్డులో ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు మహేష్ ఇంటింటికి పర్యటించి గత ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేసే విధంగా ఉన్నాయని వారు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి వారి అభిప్రాయాలను స్వీకరించి భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నామని ఆయన తెలిపారు.
సూపర్ తొలి అడుగు గాను మనకి బందేవి అవును సార్. మీ ఇంటికి వచ్చినాము. మీ ఇంట్లో తల్లి వందన పడిందా? పడింది సార్. ఎంతమందికి పడింది? ఒకరు పడింది సార్. ఎంత ఇచ్చినారు? 13,000 ఇచ్చింది. 13,000 వచ్చాయి. ఇప్పుడు దీపం పథకం కింద గ్యాస్ వస్తుందా? వస్తుంది సార్. వస్తుందా? బట్ వస్తుంది సార్. వస్తుందా? ఓకే. ఇప్పుడు పింఛన్ వస్తుందా? వస్తుంది సార్. పోయిన ప్రభుత్వంలో ఎంత ఇచ్చినారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఎంత ఇస్తున్నారు? 2,500 ఇస్తున్నారు. 2,500 ఇచ్చినారు సార్. ఇప్పుడు 4,000 ఇచ్చినారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం? బాగుంది సార్. బాగుందా? నెక్స్ట్ బాగుందా? బాగుంది సార్. ఓకే. సమస్య అనేది మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఎలా బంద్ సార్. మీకు కరెంటు ఉచితంగా ఇస్తున్నారా? బంద్ సార్. కార్డుకి చేనేత కార్డు ఉచిత కరెంట్ వచ్చిందా? బంద్ సార్. ఓకే. తెలుగుదేశం పార్టీ బాగుంది. జగన్మోహన్ రెడ్డి బాగా మంచిగా అన్ని వచ్చిన పథకాలు వచ్చినాయి సార్. నెక్స్ట్ ఓటు కూడా వేస్తాం సార్. వస్తుంది. ఈ కుటుంబ ప్రభుత్వం ఎలా ఉంది? బాగుంది. బాగుందా? మీకు పెన్షన్ వస్తుందా? పోయిన దాంట్లో ఎంత ఇస్తుండ్రు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? అప్పుడు 3 ఇచ్చింది, ఇప్పుడు 4 ఇస్తున్నారు. మీకు సంతోషంగా ఉందా? సంతోషం. మీకు గ్యాస్ కూడా వస్తుందా? వస్తుంది. అడగండి. ఉచితంగా మరి బస్సు ఇస్తున్నామాక ఆగస్టు 15 టౌన్ ప్రెసిడెంట్కి నన్ను ఎన్నుకున్నందుకు జయనాథ్ రెడ్డి గారికి, మన శాసనసభ్యులు జయనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అలాగే నన్ను గెలిపించిన మా టౌన్ వార్డు అధ్యక్షులందరికీ మరియు కస్టర్స్కి, కన్వీనర్లకి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు మాకి జయనేశ్వర ఆదేశాల మేరకు 1వ వార్డుకి ఇంటింటికి సూపర్ వినర్ తొలి అడుగు 4.1 గాను వచ్చినాము. ఇక్కడ అందరికీ మేము విజిట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క డోర్కి వెళ్ళి మా కుటుంబ ప్రభుత్వం సంక్షేమ పదార్థాలు ఏది తల్లి వందనము, ఉచిత గ్యాసు, మరి పెన్షను, మరి మన అన్న క్యాంటీన్ ఇచ్చినాము. మరి తర్వాత నెక్స్ట్ కొత్తగా ఆగస్టు 15 ఉచిత బస్సు, మరి మహిళలకు భరోసా అని మరి ఇది చేస్తున్నాము. ముంబై లోకల్ ట్రైన్లో మహిళల మధ్య ఘర్షణ జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సిఎస్టీ కళ్యాణ్ లోకల్ ట్రైన్లో డోంబివిలి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల మధ్య పదే గొడవ పెరిగి ఒక మహిళ మరొక మహిళ జుట్టు పట్టుకుని గొడవ పడుతున్న దృశ్యం వీడియోలో కనిపిస్తుంది. ఇది చూసిన కొందరు ప్రయాణికులు ఈ సంఘటనను జీఆర్పీ అధికారులకు తెలియజేశారు. రైలు కుర్లా స్టేషన్ చేరుకునేటప్పుడు కుర్లా ఆర్పీఎఫ్ బృందం అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంధం చెక్కల డీసీఎంను చేవెళ్ల పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుండి రంగారెడ్డిలోని ఆంధ్ర పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీకి 1000 కిలోల శ్రీగంధం తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 30 నుంచి 35 లక్షల రూపాయలు ఉంటుందని ఏసీపీ కిషన్ చెప్పారు. 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 ఫ్యాక్టరీ ఓనర్ అబ్దుల్ కుర్వి, మేనేజర్ సిద్దిక్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. బస్తేపూర్ విలేజ్ లిమిట్స్లో చేవెళ్ల పరిధిలో ఎస్ఓటి మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు వైట్ శాండల్వుడ్ సిరిగంధం రవాణా అవుతుందని తెలుసుకొని సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ హైచర్ వెహికల్స్లో ఒక 1000 కేజీల సుమారు 1000 కేజీలు అందాజా 30 నుంచి 35 లక్షల విలువ గల సరుకును పట్టుబడడం జరిగింది. అటు దానిలో ఎస్ఓటి మాదాపూర్ మరియు చేవెళ్ల పోలీస్ ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది. వాళ్ళని 3 అదుపులో తీసుకోవడం జరిగింది, హైచర్ వెహికల్తో సహా. వీటిని మహారాష్ట్రలోని ఉంటువాడి గ్రామం నుంచి నాదర్గూడ ఆంధ్ర పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీకి సరఫరా చేయడం జరుగుతుంది. అక్రమంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా సరఫరా చేసినందుకు గాను ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం వీరిని అదుపులో తీసుకొని ఈరోజు రిమాండ్ తరలించడం జరుగుతుంది. వీళ్ళ అక్రమ రవాణా భాగంగా వీరిని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి వీరిపై చర్య తీసుకోవడం జరుగుతుంది. 1000 కేజీలు
1000 కేజీలు సుమారు 30 నుంచి 35 లక్షలు విలువ. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే వెహికల్ కూడా ఫ్యాబ్రికేషన్ చేసింది, అంటే మార్పు, ట్రాన్స్పోర్టేషన్ అనుగుణంగా ఎవరు గుర్తించకుండా వెహికల్ మార్పు చేయటం జరిగింది. దాంట్లో మనకి కానరాదు, ఖాళీ వెహికల్ లెక్కనే కానొస్తుంది, కానీ లోపల షెల్ లెక్క ఉండి లోపల మొత్తం సరుకులు పొందిపరిచే విధంగా ఉన్నది. మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కోసం ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీడీపీ నాయకులు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో టీడీపీ నేతలు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అందించిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. వచ్చే 4 సంవత్సరాల్లో మరిన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశయాలను నిలబెట్టేలా పారదర్శక పాలన కొనసాగుతుందని నేతలు తెలిపారు. తొలి అడుగు ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగింది. అందులో తొలి అడుగు పూర్తి అయింది. ఈ అడుగులో అడుగై 2047 స్వర్ణాంధ్ర దిశగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందని కూడా తెలియజేస్తూ, సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలకు మేలైన మెరుగైన పరిపాలన ఏ విధంగా అందించాలనే సూచనలు తీసుకుంటూ ప్రభుత్వం దాని కూడా మార్పులు చేసుకుంటూ ముందుకెళ్లే కార్యక్రమం ఈ సుపరిపాలన తొలి అడుగు. మనము ఏమేం ఎన్ని కార్యక్రమాలు చేసాము, వీళ్ళ వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు చేసాము అనే విధంగా ఈ పరిపాలన అందరికీ ప్రతి ఇంటికి గడప గడపన తీసుకొని వెళ్లి ప్రతి ఒక్కరిని సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేమంతా ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. శ్రీ సత్యసాయి జిల్లా కొలిమిపల్లిలో మంత్రి సవితమ్మ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్, వారి ఎమ్మెల్యేలు ప్రజల పక్షాన తిరిగిన దాఖలాలు లేవన్నారు. పులివెందుల ఎమ్మెల్యేకి ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలో అవగాహన కూడా లేదన్నారు. 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసి రప్ప నరుకుతా అనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం సరికాదని తెలిపారు. ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం గారితో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తొలి అడుగు ప్రోగ్రాం జరుస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు అంటే అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి గత ప్రభుత్వంలో ఏం చేశారో మనం చూసాం. కలియుగ శిశుబాలుడు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. మళ్ళీ కూడా అధికారాన్ని పోయినా 11 సీట్లకు పరిమితం అయినా మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రజలతో ఎలా ఉండాలి, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు శవాల దగ్గర పోయినప్పుడు ఎలా ఉండాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. అక్కడ కూడా శవ రాజకీయాలు చేస్తూ, మరి నేను వైసీపీ కార్యకర్తలకు అందరికీ తెలియజేసేది ఒక్కటే, మీ నాయకుడి ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అధికారంలో ఉన్నప్పుడు మీరు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు రాలేదు, గాల్లోనే తిరిగారు. మీరు గుర్తు రాలేదు, ప్రజలు గుర్తు రాలేదు, అభివృద్ధి కూడా గుర్తు రాలేదు. ఉన్నదొకటే, దోచుకోవడం, దాచుకోవడం. మరి అధికారం పోయిన తర్వాత 11 సీట్లకు పరిమితమైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో ప్రజలు, ఒక పక్క వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా ఎంతో బాధ్యతగా వ్యవహరించిన ఆయన రపరప నరికితే తప్పేంటి అంటే అర్థం ఏంటి? పోలీసులనేమో గుడ్డలు ఊడి తీసుకొడతానంటాడు, మహిళలంటే అసభ్యకరంగా మాట్లాడతాడు. మరి ఎవరంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఉంది? తల్లి చెల్లంటే అలాగో గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, పోలీసులంటే గౌరవం లేదు, అధికారులంటే గౌరవం లేదు. కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. దయచేసి వైసీపీ కార్యకర్తలంతా ఒక్కసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెంటాలిటీ ఏంటో మీరు ప్రత్యేక. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ వింత దొంగతనం జరిగింది. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి ఊరెళ్లగా కృష్ణ అనే దొంగ ఇంట్లోకి చొరబడి వెండి, ఇత్తడి వస్తువులు ఎత్తుకెళ్లాడు. వాటిని అమ్మేసి ఫుల్లుగా తాగి మళ్లీ అదే ఇంట్లో నిద్రపోయాడు. స్థానికులు గమనించి యజమానికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
సాధారణంగా దొంగలు ఏదైనా ఇంటిని టార్గెట్ చేసి చోరీకి స్కెచ్ వేస్తారు. మరి దొంగతనానికి వచ్చి ఇంట్లో డబ్బులు, బంగారం, విలువైన వస్తువుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ కర్మ కాలితే పోలీసులకు దొరికిపోతారు. కానీ ఈ దొంగ మాత్రం అలా కాదు. కాస్త వెరైటీ మనిషి. ఓ ఇంట్లో చోరీ చేసి సొత్తు మొత్తం ఎత్తుకెళ్ళాడు. వాటిని అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో ఫుల్గా మద్యం తాగాడు. అంతటితో ఊరుకున్నాడా అంటే మళ్ళీ చోరీ చేసిన ఇంటికి వచ్చి చక్కగా నిద్రపోయాడు. ఇంతలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చి మనోడిని పట్టుకున్నారు. కాకినాడ జిల్లా జైలు శాఖ ఆధ్వర్యంలో తునిలో పెట్రోల్ బంకును హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే దివ్య ఏర్పాటు చేశారు. ఎన్డీఏ సర్కార్ వచ్చాక జైలు శాఖలో అనేక మార్పులు తెచ్చామని అన్నారు. రాజమండ్రి సబ్ జైళ్ల పరిధిలో 4 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశామని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలే ఈ బంకులలో పనిచేస్తారని చెప్పారు. ఖైదీల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు. కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున్న వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈ రోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఈ సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సీసీ కెమెరాలు. అనంతపురం జిల్లా బొమ్మనహల్, కణేకల్ మండలాలకు చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం భారీగా కొనుగోలు చేసినప్పటికీ ధాన్య చెల్లింపులు జరగకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, కానీ ఇప్పటి వరకు దాదాపు 10 కోట్లు బకాయిలుగా ఉన్నాయని ఆరోపించారు. 2 రోజుల్లో చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం 3 నెలలు గడిచినా డబ్బు ఇవ్వలేదు. దీంతో రైతుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుందని అన్నారు. దీన్ని సత్వరమే పరిష్కరించకపోతే సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా బొమ్మనహల్లు మండలం, అదేవిధంగా కనేకల్ మండలంలో ప్రభుత్వము ఇవాళ దాదాపు కొన్ని వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. దాదాపు 10 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కూడా మరి సేకరించారు మే నెలలో. కానీ ఇవాళ మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై వచ్చినప్పుడు కూడా ఆ రైతులకు ఇంతవరకు డబ్బులు మాత్రం జమ కావడంలే. మరి ఈవేళ ప్రభుత్వం ఏమో ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యం అయితే సేకరించింది. కానీ సేకరించినటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోతే ఆ రైతులు ఏ రకంగా బతుకుతారో ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలా. బయట ప్రైవేటు వ్యక్తులు, దళారులను నమ్మలేక ప్రభుత్వానికి ఈవేళ రైతులందరూ కూడా ధాన్యాన్ని అమ్మడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల రైతులు మరి మే 14వ తారీఖు ఓట్లు ఇచ్చినాము, ఇంతవరకు అయింది, అకౌంట్లోకి పడ్డాయని చెప్తారు. కానీ డిఎం గారు అకౌంట్లోకే పడలేదు. దొంగ మెసేజ్లు పెట్టేది, మెసేజ్ పెట్టినాను 81 మందికి పడ్డాయని రాత్రి చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అకౌంట్లో చూస్తే డబ్బులు లేవు. అక్కడ ఏం చేయాలి రైతులు? ఇప్పుడు అంతా ఇత్తనాలు తెచ్చుకుంటే పని అని ఎవడు ఉంటాడు, కూలోడు ఉంటాడు, అమ్మాలి ఉంటాడు, సాయంత్రం అయితేనే డబ్బులు కావాలా? ఈ పరిస్థితి చేస్తే ఈ ప్రభుత్వం ఎట్లా? డబ్బులు రైతులకి వెంటనే వేయాలి కదా. 2 నెలలు పొద్దుైనా వేయకోకుండా ఎట్లా? రైతు ఉంటాడు? రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఎవడన్నా ఆటపేలు ఉండేవాడు అయితే ప్రభుత్వము కొనుగోలు చేసిన పంటకు డబ్బులు ఇవ్వకపో కారణంగా బొమ్మనహాల్ మండలము, కనేకల్ మండలంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి
పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతానికి వారి దగ్గర పెట్టుబడికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. రైతులనే ఇంత ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో రైతే రాజు అని చెప్పినటువంటి మాటలను ఏ విధంగా నిజం చేస్తూ ఉందని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి లక్షల రూపాయల పంటను మేము గవర్నమెంట్కు ఇచ్చినటువంటి పరిస్థితిగా ఉంది. ఇప్పటికి కూడా డబ్బులు రాకపోతే రైతు ఏమైపోతాడని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. పండించిన పంటలకు కూడా గవర్నమెంటే మోసం చేస్తూ ఉంటే మేము ఎవరిని నమ్మాలి? ప్రభుత్వాన్ని నమ్ముకోకుండా, అంటే చాలామంది ఇంతవరకు పండించినటువంటి పంటలను దళారుల చేతిలోకి వెళ్తూ ఉంటే వారు మమ్మల్ని రైతులను మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటా ఉంటే గవర్నమెంట్ కూడా రైతులను మోసం చేస్తే రాబోయే రోజుల్లో ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.